వెల్కమ్ టు వెస్ట్ గోదావరి వంటలు అండి. అమ్మమ్మ వంటలు. ఇక నిన్న ఏదో బయటికి వెళ్ళొచ్చండి. అక్కడక్కడ చినుకులు పడతానే ఉన్నాయి. ఆషాఢ మాసం స్టార్ట్ అయిపోయింది కదండి. పిల్లమారికి వెళ్ళి ఏదో జొన్నలు రాగులు అవి తీసుకొచ్చాను ఇవాళ మా వారి కోసం. జొన్నలును మినపప్పు నానబెట్టి కొంచెం మెంతులేసి ఇడ్లీకి దోసుకొని బయట గ్రైండర్ వేసి పెట్టాను. గ్రైండర్ తిరుగుతుంది. ఈలోపు మనం కూర చేయాలి కదండి. ఈరోజు కూరలు ఇదిగోండి. మా వారు నేను వేసేసరికి టమాటాలు, వంకాయలు, పచ్చిమిరపకాయలు అండి. నేను పచ్చిమిరపకాయలు ఎక్కువ వేస్తానని ఆయన ఫ్రిడ్జ్లోంచి పచ్చిమిరపకాయలు ఎన్ని వేయాలి అన్నీ టేబుల్ మీద పెట్టేసి బయటకు వెళ్ళిపోయారు. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేయకూడదంట. పచ్చిమిరపకాయలు ఎక్కువైపోతే నాకు పచ్చడి కారంగా బాగుండాలండి. సరే, దోశకి అన్నానికి రోజు ఒక రోటి పచ్చడి ఏదో ఒకటి చేస్తూ ఉంటాను, లేదా మిక్సీలోనే వేసేస్తా. తీరికని బట్టండి. వాళ్ళు గ్రైండర్ ఒకటి వేసాను, మిక్సీ వేసేస్తాను. ముందు పచ్చిమిరపకాయలని నూనెలో వేసానండి. పచ్చిమిరపకాయల తర్వాత వంకాయలు 4 వంకాయలు, అయ్యో ఒక 10 టమాటాలు వేసాను. టమాటాలని నేను కొయ్యనండి, దాంట్లో జ్యూసు అలాగే ఉంచితే పచ్చడి కొంచెం లూజ్గా ఉంటుందని నేను అలా వదిలేస్తాను. బాగా ఉడికిపోయినాయి అండి. ఇంకా దీంట్లో ఫస్ట్ చింతపండు కూడా పెట్టాను లాస్ట్లో. ఈ పచ్చిమిరపకాయలు, చింతపండు, ఎల్లిపాయ, జీలకర్ర ఫస్ట్ మిక్సీలో ఒక రౌండ్ చుట్టేస్తానండి ఆ వంకాయ ముక్కలు వేసి. తర్వాత టమాటాలు వేస్తానండి. ఎల్లిపాయ, జీలకర్ర, కరివేపాకు అవన్నీ వేసేసి మిక్సీ పెట్టి కొంచెం తాలింపు పెట్టుకుంటే అన్నానికి, టిఫిన్కి, నైట్ టిఫిన్కి కూడా పనిచేసేస్తుంది. మన సాయంత్రం ఏ గుడికి పోయామనుకోండి, రాగానే 2 రేకులు ఇడ్లీ వేసేస్తే సరిపోతుంది. దాని కాంబినేషన్ అండి. చూసారా, చేప ముక్కలు అయిపోయినాయి. చేపలు మా అమ్మాయి పంపించింది మొన్న. రోజుకి అసలు నేను నిన్న 4 ముక్కలు పులుసు పెట్టాను మా వారి కోసం. ఇదిగోండి, టమాటా పచ్చడికి ఈ చేప ముక్కలు మంచి కాంబినేషన్ అండి. దీంట్లో కొంచెం ఉప్పు, పసుపు, కారం అండి, నిమ్మకాయ రసం వేసి పేస్ట్ లాగా కలిపేసి అప్లై చేసి 10 నిమిషాలు వదిలేస్తాను. తర్వాత ఇగో దోశ పెనం మీద నూనె వేసి కొంచెం దోరగా వేయించుతాను, అటు ఇటు మెల్లిగా లో ఫ్లేమ్లో. ఈ పచ్చడి అన్నం కలుపుకునండి ఈ చేప ముక్కలు తినడం. చిన్నప్పుడు మా అమ్మగారు ఈ టమాటా పచ్చడి చేసి ఎండు చేపలు అంటే ఉప్పు చేపలు ఉండేవి, దాన్ని ఒక క్లాత్లో కట్టేసి నుప్పుల్లో వేసేవారు. తర్వాత క్లాత్ కాలిపోయి లోపల చేప ఉడికిపోయి అదేదో పండుగప్పేది అనేవారు. లేదంటే కానాగంతులు అలాంటివి ఏం చేసేవారు, బాగా కడిగేసి నూనెలో ఉప్పు వేసేవారు కదా. వాటిలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెంసేపు నానబెట్టి క్లీన్ చేసి మెల్లిగా నూనెలో వేసండి అటు ఇటు తిప్పి లాస్ట్లో స్టవ్ ఆపేసి కారం వేసేవాళ్ళు. అసలు ఈ పచ్చడి అన్నం తింటే అంటే చిన్నప్పుడు ఎండు చేపలు అన్నీ తినేదాన్ని, ఏంటో తర్వాత మానేశాను. ఆ పచ్చడి ఆ చేప కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. సరే, మా వారి కోసం ఇవాళ ఇదిగండి, ఇది నిమ్మరసం పిండేసి నేను ఊరబెడతానండి. ఒక 10 నిమిషాలు నాకు టైం ఉంది. గ్రైండర్ తిరుగుతుంది బయట. జొన్నలు వేసి ఇదిగోండి ఈ రసం వేసేసి ఉప్పు, కారం, పసుపు. మీరు నిమ్మకాయ లేదనుకోండి, చింతపండు గుజ్జు చక్కగా కలిపేసి ఇలా అప్లై చేసేసుకోవచ్చు. ఇంకొంచెం వాటర్ కావాలంటే కూడా వేసుకోవచ్చండి. ఇలా వేసుకుని మనం ఇది గట్టిగా ఉందనుకోండి 4 చుక్కల నీళ్ళు కూడా వేసుకోవచ్చు. ఇది అప్లై చేసండి, మొత్తం రాసేసి కాసేపు వదిలేస్తాను. ఆ చేపల్లోంచి నీళ్ళు వస్తాయి. కాసేపటికి మనం నీళ్ళు పోసి జోరు ఉప్పు కారం అంతా మళ్ళీ బయటికి పోతుంది. ఇలా పెట్టేసండి ఒక 10 నిమిషాలు వదిలేస్తాను. మీకు వీలైతే కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెడితే కూడా బాగా అబ్జర్వ్ చేస్తుంది ఉప్పు కారం. పసుపు అండి, పసుపు తింటే పేగుల్లో క్రిములు చచ్చిపోతాయి అంట. మనం పసుపు క్లీనింగ్కి బాగా పనిచేస్తుంది. పసుపు నేను బాగా ప్యాకెట్లు కొన్నాం. 1 కిలో తీసుకెళ్ళి చిన్న ముక్కలుగా రోట్లో కొట్టి తీసుకెళ్ళి మిషన్లో ఆడించుకొస్తా. బాగా మంచి ఫ్లేవర్గా ఘాటుగా ఉంటుంది. కొంచెం వేడి నీళ్ళైనా పాలైనా పసుపు వేసుకుని తాగితే అంటే వెయిట్ తగ్గుతారండి. నేను ట్రై చేశాను. వేడి నీళ్ళు లేకపోతే దాచిన చెక్క టీ కాసుకుని దాంట్లో పసుపు వేసుకుని తాగుతా. చూసారా, ఇది కాసేపు వదిలేసాం అనుకోండి, మూత పెట్టి ఒక పక్కన పెట్టేద్దాం. ఇదండి ఇంకొక కూర ఏంటంటే బీరకాయలు. ఇది నా కోసం ఫస్ట్ బీరకాయలు కట్ చేశాను. నూనెలో ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, ఉల్లిపాయ 4 పచ్చిమిరకాయలు వేసాను, బీరకాయలు వేసాను. ఎన్ని నీళ్ళు వస్తున్నాయి చూసారా. ఆ నీళ్ళన్నీ వేసుకోండి. ఏం చేస్తా, కొంచెం కారం వేస్తా అంతే. ఒక్కొక్కసారి పాలు పోస్తే తీగ ఉంటుందని ఒకసారి అలాగే బాగా మగ్గనిస్తాను, లో ఫ్లేమ్లో మగ్గనిచ్చేస్తాను. ఇదండి, నిన్న రసం పెట్టాను, కొంచెం రసం
ఈరోజు రసం, బీరకాయ ఇగురు, మా వారి కోసం చేపలు. ఇదిగోండి టమాటా పచ్చడి వేడి చల్లారాక మిక్సీ వేసేస్తాను. ఈలోపు బయట గ్రైండర్ తీసేసి ఇదిగో వేడి చల్లారేలోపు వెళ్ళి గ్రైండర్ తీసి వచ్చేస్తాను. వచ్చి ఆయన తినే ముందు చేపలు వేడి చేసేస్తాను. చక్కగా దోరగా వేయించితే అండి టేస్టీగా ఉంటుంది. అంటే అయిపోయింది నా దగ్గర సొంతగా చేప ఇది. రోజు మా హార్ట్ పేషెంట్లు అండి, మా వారికి హార్ట్ ఆపరేషన్ అయింది. రోజు చేప పెట్టాలి. ఒక్కొక్కసారి నేను పులుసు పెట్టాను. అప్పుడప్పుడు ఏదంటే ఉన్నాయి. ఈరోజు ఆఖరి అయిపోయినాయి. చిన్న చిన్న ముక్కలు ఇంకా ఈ సేల్ చేసేద్దాం అనేసి అండి. ఇదండి, ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. పొద్దుటే లేచిన కాడి నుంచి పనులే. ఏదో ఒకటి 10 పనులు చేసుకుంటే 10 పనులు చేయాలనుకుంటాను నైట్, కానీ దాంట్లో 2-3 చేస్తున్నాను. మిగతా అన్నీ పోస్ట్ పని అనమాట. వాళ్ళ ఏదో టైలర్ దగ్గరికి వెళ్ళాలనుకున్నాను, ఏదో చీర ఫాల్స్కి దారాలు కొనాలనుకున్నాను. అది బయటకు వీలైతే బయటకు వెళ్తే సాయంత్రం ఏదో పచ్చడి చేసి అనుకోండి, సాయంత్రం టిఫిన్ ఈజీ. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. మీరు రసం రోజు పెట్టుకుంటాను నేను, 2 రోజులకోసారి రసం రోజు ఉంటుంది. మీకు ఇట్లా ఇగురు కూర వేసుకున్నప్పుడు రసం ఉందంటే సాటిస్ఫాక్షన్గా తినొచ్చు, హెల్తీగా ఉంటుంది. ఇలా పచ్చడికి చేప కాంబినేషన్ బాగుంటుంది.